దేవుని వాక్యం చదువుకొని పరిశుద్ధమైన బలలో పాలు పొందుదాం. దయచేసి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మొదట అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇదే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇంకో మాట చదువుదాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం అందరము కలిసి చదువుదాం. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభు నామంలో మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉంది. ఆ సువార్త ద్వారా పాపాత్ముడునైన నన్ను ప్రభువా మీరు దర్శించి, ఆ సువార్తలో తండ్రి పాలిభాగస్తులు చేసి, కృప ద్వారా తండ్రి నన్ను రక్షించి ఉచితముగా ఆ కృపలో కూడా పాలిభాగస్తులు చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన మాటలు ఎంతో శక్తివంతమైనవి. మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా తండ్రి బలపరిచేవి. నేటికి ప్రభువా నన్ను కూడా మీరు దర్శించినందుకు, మీ కృప ద్వారా ఈ కార్యములన్నీ చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దయాపూర్వక సంకల్పం నెరవేరబడినట్లు కార్యసిద్ధి నాలో కలగజేసింది మీరే. సాగిలపడి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ప్రభువా దేవా, మీ మహిమను కోల్పోయినప్పుడు, పాపము చేత ప్రభువా మీ శిక్షకు పాత్రుడైనప్పుడు మీ నీతిని అనుగ్రహించిన దేవుడు, మీ నీతి వస్త్రాలను అనుగ్రహించిన దేవుడు. అందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇది మీ ద్వారా మీరే కలుగజేసినారు. అందుకే మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ, దేవా మీ యొక్క శరీరము రక్తము రొట్టె ద్రాక్షారసంగా మా మధ్యలో ఉంచినారు. యోగ్యముగా ఇందులో పాలు పొందడానికి అవసరమైన మీ జీవపు మాటల్ని ప్రభువా మాకందరికీ కూడా దయచేయమని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ, మిక్కిలి బలహీనులము, దీన శరీరములు కలిగిన వారం అయితే మహిమా శరీరములుగా మార్చే దేవుడవు ప్రభువా. అనేక విషయాల్లో తప్పిపోయే వారం, బలహీనులం ప్రభువా. మీ దృష్టి మా మీద ఉంచుమని, నీ వాక్యము చేత సరిచేయమని, సరిదిద్దుమని, చక్కదిద్దుమని మీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ, యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని. ఫిలిప్పీ పత్రిక ఆయన ఎప్పుడు రాశాడంటే, ఫిలిప్పీ సంఘం లేదా పౌలు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, చాలా బంధకాలు, పోరాటాలు, శ్రమలు, ఇంట బయట నెమ్మది లేని పరిస్థితులు చుట్టుముట్టి ఆవరించినప్పుడు, అలాంటి దుఃఖకరమైనటువంటి సమయంలో రాసినటువంటి పత్రిక. ఎక్కడ కూడా ఏమి ఆయన సవ్యంగా ఉన్నట్టు, లేకపోతే సంతోషంగా ఉన్నట్టు అనిపించదు. అయితే తనకు వచ్చిన పరిస్థితులన్నిటిలో ప్రభువుని బట్టి ఎలా సంతోషంతో ఎదుర్కొంటూ వాటిని పడుతూ వచ్చాడంటే, ఆ సంగతులనే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. చాలా మాటలు చెప్పాడు.
ఎలా ఉండాలనో చెప్పాడు, ఎలా దేవుడు చేశాడో వాటన్నిటిని వివరిస్తూ వచ్చినాడు. అన్నీ మనం చదువుకోలేం, కానీ కొన్ని సంగతుల్ని మనల్ని మనం పరీక్షించుకోవడానికి వీలుగా దేవుడు మనతో మాట్లాడేటట్లు యోబు చేసిన ప్రార్థన, ఏ విషయమందు నేను తప్పిపోతినో నాకు చెప్పండి అన్నాడు. ఉపదేశం చెయ్యండి, ఆ మాట బాగుంది కదా. 24వ వచనం 6వ అధ్యాయం యోబు గ్రంథంలో చదివింది. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయండి. ప్రతి వారం ఈ మాట మన ప్రార్థన అయి ఉండాలి. తప్పిపోయే వారం మనం ఎప్పుడు, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అన్నాడు. తప్పిపోయిన గొర్రెలను ఏసే మార్గం అనే మార్గంలోకి తెచ్చి చక్కగా నడిపిస్తున్నాడు. అయినా చాలా విషయాల్లో తప్పిపోయే వారం, దేవుని మాటను లెక్క చేయని వారం, లేదా దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళం. సింపుల్గా చెప్పాలంటే మన ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం మన జీవితంలో చాలాసార్లు. అయితే దేవుని వాక్యం లేదా సువార్త ద్వారా దర్శించబడి విశ్వాసంలో, సువార్తలో, సువార్త స్థిరపరచటంలో ఆయన చూపిన అపారమైన కృపలో పాలిభాగస్థులమైన మనం అందరం ఎలా బ్రతకాలని దేవుడు ఆశిస్తాడంటే, యేసు ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు కలిగి ఉండి బతికేటట్లుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తాడు. యేసు ప్రభు యొక్క మనసు గురించి ఈ పత్రికలోనే 4 సంగతులు రాశాడు పౌలు. వాటిని చదువుదాం, వాటి గురించి ఆలోచిద్దాం. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం కలిసి చదువుకుందాం. మీరు ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు అనే దగ్గర ఏం కనపడదు. పైన 2-3 వచనాలు చదివితే ఆ మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది. ఏంటి ఆయనకున్న మనస్సు? ఏక మనస్సు. ఎవరితో? తండ్రి అయిన దేవునితో, ఆయన ఆకాశం నుండి కిందికి పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునితో. యేసు ప్రభు వారికి పైన భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మతో, తండ్రి అయిన దేవునితో, ముగ్గురితో ఏకత్వము లేదా ఏక మనస్సు కలిగి పని చేస్తారు. ముగ్గురు ఉన్నా ఒక్కరే. మనకు అర్థం కావడం కోసం మనం 3 అని అనుకుంటున్నాం, కానీ అన్ని 3 కూడా ఒక్కడే. ఇలా ఆలోచించినప్పుడు ఈ 3 విషయాలు లేదంటే ఈ ముగ్గురు కలవడం మామూలుగా అయితే మనుషులకు చాలా కష్టం. అందుకే దేవుడు ఏమన్నాడు? ఏక మనస్సు. ఇది ముందు యేసు ప్రభుకి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ ఎల్లవేళలా ఈ మనస్సు ఉంటుంది. మనకు లేనిది ఏదంటే మొట్టమొదటి ఇదే. ఏముండదంటే ఏక మనస్సు ఉండదు. 2, 3, 4, 5, 10, 20, 100 ఎంతమంది అన్నా చెప్పండి, అందరిది. ఇశ్రాయేలీలు ఒక్క మనుష్యుడై ఉన్నట్టు వాళ్ళు ఏకీభవించారనే మాటలు అలాంటి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం, అద్భుతం అనిపిస్తూ ఉంటుంది కదా. అందరూ ఒక్కటే మనసుతో ఆలోచించడం. సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క మనసు ఎవరిలో అయితే సంపూర్ణంగా ఉంటుందో, ఆ మనసు చేత ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో వాళ్ళందరి మనసులు కూడా ఏక మనసు కిందికి వస్తాయి. అందరివి ఏకంగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ప్రభు చెప్పాడు, ఏక మనస్సు కలిగి ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి. మీరు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. మీరందరూ ఏక మనసులు అవ్వాలంటే ఏక మనసు ఎలా వస్తుందన్నా? ఎలా వస్తుంది? మనందరికీ ఏక ప్రేమ కలిగి ఉన్నప్పుడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభు చెప్పిందే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అందరిలో పొరుగు వాళ్ళను ప్రేమించేటటువంటి దేవుని యొక్క ప్రేమ హృదయం నిండా ఉన్నప్పుడు, అంటే ప్రేమ ముందు నిండా ఉన్నప్పుడు ఏక మనసు వస్తుంది. ఎప్పుడు ఏక మనసు రాదు? ప్రేమ లేనప్పుడు రాదు.
మనము అందరము సహోదరులం, సహోదరీలం. తొందర ఏం లేదు, నెమ్మదిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రభు మనకు కృపనిస్తే శక్తివంచన లేకుండా చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎప్పుడు మనల్ని వేషధారణగానో లేదా మోసపూరితంగానో మోసయుక్తంగానో బతకమని ఎప్పుడు చెప్పడు. ఆయన మాటల్లో వాటిని మనం కనుక్కోలేం కూడా. ఉంటే యథార్థంగా, ఉంటే నీతిగా, ఉంటే దేవుని కోసం ప్రేమ కలిగి ప్రయాసపడేటట్లుగా ఉండమనే హెచ్చరిస్తాడు. కాబట్టి మన జీవిత యాత్రలో మనం ముందుకెళ్ళేటప్పుడు మనందరికీ ఏక మనసు రావాలి అంటే ఒకరి పట్ల ఒకరికి ఏక ప్రేమ ఉండాలి. ఏక ప్రేమ ఎట్లా? దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకరికొకరు వారికి ఏక ప్రేమ ఉంటుంది. చాలా అత్యధికముగా ప్రేమ కలిగి ఉంటారు. దేవుడు ప్రేమ స్వరూపి, యేసు ప్రభు ప్రేమ స్వరూపి, పరిశుద్ధాత్ముడు కూడా ప్రేమ స్వరూపి. మనల్ని అందుకే ఒప్పిస్తాడు. మనల్ని కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గరకు తీసుకొచ్చి మూలిగి ఏడ్చేటట్టు చేస్తాడు. మనల్ని దేవునికి ఇష్టమైన వాళ్ళుగా బతకాలని మన మనసులో ఉండి మూలుగుతూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, గైడ్ చేస్తాడు, ఆలోచన చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఏకత్వం ఉంటుంది దేవునికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి. ఏక ప్రేమ ఉంటుంది వాళ్ళ ముగ్గురికి. ఇదే మనకు మాదిరి. వారు ముగ్గురు ఎలా ఉన్నారో అలాంటి ఏక ప్రేమ మనం చూపించగలిగితే లేదా మనలో ఉంటే మనందరికీ ఏక మనసు వస్తుంది. అందుకే సింపుల్గా మనం ఎప్పుడు కూడా శత్రువు మనల్ని ఎక్కడ మోసం లేదా సింపుల్గా చెప్పాలంటే నాశనం చేస్తాడంటే ఒకరంటే ఒకరికి పడనీయకుండా చేస్తాడు. ఇది శత్రువు పని, దేవుని పని ఎంత మాత్రము కాదు. దేవుని పని ఎంత మాత్రము కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఏకత్వాన్ని కోరతాడు. శత్రువు ఎప్పుడు కూడా ఏకత్వానికి దూరంగా జరిపేటట్లు ప్రయత్నం చేస్తాడు. అందుకే ఏక ప్రేమ కలిగి ఉంటే అందరికీ ఏక మనసు వస్తుంది. యేసు ప్రభు వారికి ఆ మనసు ఉంది. ఈ మనసు మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు. ఒక్కదాని యందే మనస్సుంచటం. చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక్కదాని మీదనే మనసు పెట్టడం చాలా కష్టం. చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, అది కాకపోతే అది, మొత్తానికి ఎట్లా వేసి మొత్తానికి చెడగొట్టుకుంటాం. ఇది మనం చేసే పని. మొత్తంగా చాలా వేరియస్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, విస్తారమైనటువంటి మనకు ఆప్షన్స్ ఉంటే, ప్రభువా ఇందులో నీ ఆప్షన్ ఏంటి అడగం మనం. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకు. నా చదువుకి ఏముంది బ్రదర్, నాకు చాలా ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాకు అని చెప్తాం. మరి విశ్వాస జీవితానికి కొన్ని సందర్భాల్లో ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఆ ఒక్కదాని యందే మనసు ఉంచేది రావాలి. ఇంకా వేరే దాని గురించి అసలు ఆలోచన కూడా రాకూడదు. ఒక్కదాని యందే మనస్సు ఉంచు. 100 ఉండని పక్కన పెట్టండి, 10 ఉండని పక్కన పెట్టండి, నీ పనికి పనికొచ్చేవి ఒక 50 ఉండని, సంఖ్య ఎంతైనా ఉండని. దేవుడు అంటాడు మీరు ఇప్పుడు ఈ సందర్భంలో ఒక్కదాని మీదే మనసు ఉంచాలి. అది నేను చూపించేది ఒక్కటే, నేను చెప్పేది ఒక్కటే, దాని యందు నీ మనసు ఉండాలి అని ప్రభువు చెప్పినప్పుడు ఆ ఒక్క దాని యందు మనసు ఉంచేటటువంటి లక్షణం రావాలి. అదే క్రీస్తును కలిగిన మనసు. ఓ సందర్భం ఒక్కదాని యందే మనసు ఉంచటం. యేసు ప్రభు శిలువ శ్రమను సహించటం ఆయనకు కూడా ఇష్టం లేదు, కష్టం. దేవునితో ఒక మాట వేదనతో ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏమని? నువ్వు ఈ ఒక్కదాని యందే ఏం చేయాలి? మనసు ఉంచాలి. ఏంటది? సిలువ. సిలువే నువ్వు భరించాలి. దీని మీద తప్ప వేరే నీకు ఆప్షన్ లేదు. ఇంకా వద్దు ప్రభువా, తప్పించేసి ఏ రకంగానైనా దేవదూతల్ని పంపించో, ఇంకో రకంగా చేసో, అందరినీ మొత్తం పట్టుకొచ్చి రక్షించో, అట్లేం చెప్పలేదే. ఇప్పుడు ఒకటే నీ ముందుంది, నువ్వు సిలువను సహించాల్సిందే. ఇదే నీ ఆప్షన్, నో మోర్ ఆప్షన్స్. ఇదొక్కటే నీకు ఆప్షన్. ఈ ఒక్కదాని యందు నువ్వు మనసు ఉంచాలి. ఎస్. అయితే అప్పుడు అంటాడు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ఒక్కదాని యందు మనసు ఉంచడం అంటే దేవుడు ఏం చెప్పాడో ఇంకా కళ్ళు మూసుకొని దాన్నే చేయడమే. పోవాలి మీరు నదిలో దూకండి అంటే ఇది ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. దూకేయండి, యోరాకు ఒకటే ఆప్షన్, ఎత్తి పడేయండి. దేనిలో కొన్నిసార్లు ఆప్షన్స్ ఉండవు. ఆ ఆప్షన్ చాలా డేంజరస్గా అనిపిస్తుంది.
చాలా కష్టంగా అనిపిస్తుంది, అయిపోయింది మన జీవితం, ఇంకా మునిగిపోయినాం అనిపిస్తుంది. దేవునికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అర్థమైందండి? దేవునికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు యోనా జీవితంలో ఒకటే ఆప్షన్ ఏంటంటే ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఎత్తి పడేసినారు. ఇప్పుడు దేవునికి ఉన్న ఆప్షన్ ఏంటి? ఆయన అప్పుడే చేపను పెట్టాడు, మింగించాడు. అది తర్వాత కదా మీకు తెలుసంతా. కొన్ని సందర్భాల్లో ఒక్కదాని అందే మనసు ఉంచడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఒకదాని మీద మనసు ఉంచడం చాలా కష్టమైనటువంటి పని. అసలు ఆ ఒక్కటేంటో గుర్తించడం చాలా కష్టం. ప్రభువా ఇది నీదేనా, ఇది నువ్వేనా చెప్పింది, అసలు ఈ ఒక్కటేనా, నాకు మార్గం వేరేది లేదా అంటే ఎస్ ఇది ఒక్కటే. మరి చాలా ఉన్నాయి కదా, లేవు. నువ్వు ఎంత దేవునితో ప్రశ్నలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినా ఒకదాని మీదనే దేవుడు దృష్టి ఉంచుతాడు, దాన్నే చెప్తాడు, అది చేసేటట్టు రావాలి. అది చాలా కష్టంగా ఉంటుంది. అయితే దేవుడు దాని తర్వాత మార్చే లేదా దాన్ని తీర్చిదిద్దే పరిస్థితులు వేరే ఉంటాయి. అయితే మనం ఎంతవరకు అంటే ఆ ఒక్కదాని మీద మన మనసు ఉంచే స్థితి దేవుడు మన నుంచి ఆశిస్తాడు. క్రీస్తు కలిగిన మనసు అంటే అదే, ఒక్కదాని మీదే మనసు ఉంచటం. చాలా వాటి మీద కాదు, చాలా వాటి మీద కాదు. చాలా వాటి మీద ఉంచితే దేవుని ఉద్దేశం నెరవేర్చకపోవచ్చు, అది ప్రభు మనసు కాకపోవచ్చు. అందుకే పౌలు అన్నాడు, ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చెయ్యండి. చేస్తూ మళ్ళీ ఇంకేం చెప్పాడు? కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చెయ్యక, నెక్స్ట్ చెప్పాడు, వినయమైన మనస్సు గలవారు, ఏక మనస్సు గలవారై ఉండండి. రెండవది ఇప్పుడు చెప్తున్నాడు, వినయమైన మనస్సు గలవారై ఉండండి అన్నాడు. వినయమైన మనస్సు ఎంత బాగుంది కదండి, వినయం. అంతే పెద్దలు బళ్ళో టీచర్ ఎప్పుడు చెప్తారు, అరే వినయంగా ఉండాలరా, చాలా వినయం ఉంటేనే మంచిదనండి. ఏం ఎదురు చెప్పకుండా, యారగెంట్గా ఉండకుండా, ప్రశ్నించకుండా చాలా ఉత్తమ క్రమశిక్షణతో ఉండే వాళ్ళు చాలా వినయపరులు, చాలా వినయంగా ఉంటారు వీళ్ళు, చాలా హంబుల్గా ఉంటారు వీళ్ళు అనిపించుకుంటూ ఉంటారు కొంతమంది. వినయమైన మనస్సు. అప్పుడు చెప్పాడు, దేవునికి ఎంత వినయం అంటే, నా కుమారుడా ఇప్పుడు నువ్వు నాతో పాటు పరలోకంలో ఉన్నావు, నా సింహాసనం మీద ఉన్నావు, నన్ను అసలు విడిచిపెట్టకూడని అవసరమే లేదు నీకు, చాలా సంతోషంగా గొప్పగా జీవిస్తున్నావు. అయితే నేను నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తాను తెలుసా? పశువుల పాకలో ఇసిరి పారేస్తాను అన్నాడు. ఉంటావా? ఉంటా ప్రభువా. అట్లేం లేదే, నువ్వు రాజులకు రాజువు కదా, రాజభవనంలో పుట్టిస్తే బాగుంటుంది మీరు నన్ను. ఈ సంభాషణలు కానీ ఇలాంటి మాటలు కానీ ఎక్కడ వినపడవు, ఊహకు కూడా అందవు. అందుకే అప్పుడు చెప్పాడు 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? యేసుప్రభు మనసు ఎలాంటిది చూడండి. 5వ వచనంలో మనం 6వ వచనంలో చదువుతాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును, ఇది వినయమైన మనసు అంటే. అరే పరలోకంలో ఉండే దేవుడు భూమి మీద దాసుని రూపం ధరించుకోవడమే వినయమైన మనసు కలిగి ఉండడం అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తాము? కొంచెం ఉంటే చాలు, చాలా గొప్పగా ఉంటాం, చాలా గొప్పగా చెప్పుకుంటాం. అంటే పరలోకంలో ఉండే యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళమా మనం? ఏమైనా పొరపాటును కూడా కాదు, ఎట్టి పరిస్థితుల్లో అవదు కూడా. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవి, కించిత్ అంతే. ఎట్లెట్లా మారిపోతాయి పరిస్థితులు మనందరికీ బాగా తెలుసు. వివరాలు అవసరంలా. మొన్న జరిగిన భారతదేశంలో జరిగిన ఎలక్షన్సే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరు ఎటు మారారో ఏమయ్యారో అందరూ చూస్తూ ఉన్నారు, అందరికి అన్ని తెలుసు. వాటి గురించి ఎక్కువ మాట్లాడడం సమయం వృధా. కాబట్టి ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత తక్కువ వాళ్ళైనా, ఎంత ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మారతారో, ఎలా ఏమైపోతారో, దేవుడు ఎవరిని ఎలా చేస్తాడో ఏ మనిషికి కూడా ఊహకు కూడా అందదు. పరలోకంలో ఉండే యేసు ప్రభువే భూమి మీద దాసుడుగా తగ్గించుకోవటంలో ఆయనకున్న వినయం చూస్తాం. మనుషుల యొక్క స్వరూపంలోకి రావాలి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఇంత చిన్న మట్టి రూపంలో పట్టడం అంటే ఎంత తగ్గింపు, లేదంటే ఎంత వినయం. అప్పుడప్పుడు కొంతమంది ఇల్లుల్లోకి మనం పోయేటప్పుడు, లేదంటే కన్నా
చిన్న చిన్న ఇల్లులు ఉన్నప్పుడు పాపం వాళ్ళ తలుపు డోర్ చాలా చిన్నదిగా ఉంటుంది, లేదంటే ఈ గుమ్మము చాలా హైట్ తక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు తల వంచలా, అస్సలు తల వంచే ప్రసక్తే లేదని నీలుకొని పోయినాం అనుకో, గుమ్మం హైట్ తక్కువ ఉండే దాని మీద ఏమవుతుంది? మీకు చెప్పింది అర్థం కాల, మళ్ళీ చెప్పనా? హైట్ ఇల్లు చాలా తక్కువ ఉందమ్మా, నేను ఎప్పుడు తల వంచడానికి నీలుకొనే పోతానని పోయినాం అనుకుందాం, ఏమవుతుంది? గుమ్మం పేటని ఇలా అన్నా కొట్టచ్చు, లేదా కన్నుకైనా కొట్టచ్చు, లేదా గడ్డానికైనా కొట్టచ్చు, మొహం పగిలిపోవచ్చు ఎట తగ్గనంటే. అది చాలా కష్టం. భౌతికంగా ఇలా అనుకుంటాం, కానీ చాలాసార్లు ఆత్మీయ విషయాల్లో మనం తల ఉంచేది లేదండి, మనం తగ్గేది లేదండి, మనకు చాలా కష్టం, అట్లా చేస్తాం, మన వల్ల అవదండి, ఇట్లా చెప్తాం మనం. మరి యేసుప్రభు కంటే గొప్ప వాళ్ళమా? ఆయన ఏం చేశాడు? నీకు వినయం కావాలన్నాడు దేవుడు. ఎంత వినయంకి వచ్చాడు తెలుసా యేసుప్రభు వారంటే? దాసుడుగా వచ్చేసాడు అంతే. ఇంకా ఏం చేస్తున్నాడు? అది దానికంటే ఇంకా చాలా గొప్ప విషయం చదువుతాం. ఏంటా మాట? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. రిక్తుడు అంటే అర్థం ఏమీ లేనివాడు, ఏం లేనివాడు. ఎవరు ఏం లేనోళ్ళు? ఎవరు ఏం లేనోళ్ళు ఎవరో తెలుసా? మీరు సాయంత్రం 6 గంటలైతే మన బెంచ్ సర్కిల్ నుంచి ఇటు వచ్చేటప్పుడు ఫుట్పాత్ అందరూ చూసే ఉంటారు, బాగా తెలిసి ఉంటుంది. అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి, అందరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. 6:30, 7, 8, 9 అయింది అనుకోండి, అక్కడ కొంతమంది పాపము ఈ డివైడర్ మీద, పచ్చిక మీద పడుకొని ఉంటారు. వాళ్ళకి ఏముందో లేదు, ఎవరు వాళ్ళని అడిగే వాళ్ళు లేరు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వాళ్ళకు ఉంటే ఒక సంచి పట్ట, లేకపోతే ఏదన్నా ఒక పనికి మాలిన ఒక తిత్తి, లేదంటే ఒక బ్యాగ్, అది వేసుకొని అట్లా పడుకోని ఉంటారు వాళ్ళు. కొంతమంది ఇంకా విచిత్రం, అసలు వర్షం పడతా ఉన్నా కూడా వర్షంలో కూడా అట్లే పడుకొని ఉంటారు. ఇటు పక్కేమో నీళ్ళు ఉంటాయి, బండ్లు పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి, అలాగే ఉంటారు. మీరు నమ్ముతారు లేదో, వాళ్ళని చూసినప్పుడల్లా ఎంత బాధ, నాకు తెలియకుండా దుఃఖం కలుగుతూ ఉంటుందంటే ఇది పరిస్థితి. రిక్తుడు అంటే ఏమీ లేనివాడు. ఇల్లు లేదు, తిండి లేదు, సరైన బట్టలు లేవు, ఉండటానికి ఏమీ లేవు, ఆయనకు ఏమీ లేనివాడుగా. అంటే యేసుప్రభు రిక్తుడుగా చేయబడటం, క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు అంటే అన్నీ ఉన్నా ఏమీ లేనివాడుగా బతకడం. క్రీస్తేసు యొక్క మనస్సు అంటే అంత ఈజీ అనుకుంటున్నామా మనం? అంత ఈజీ కాదు. నీకు అన్నీ ఉన్నా, ఏం లేకపోయినా, ఏమీ లేనివాడుగా బ్రతికేటటువంటి మనస్సే క్రీస్తేసునకు కలిగిన మనస్సు. అది పౌలు ఫిలిప్పీ సంఘానికి వివరిస్తూ చెప్తున్నాడు. ఓ ఫిలిప్పీ సంఘమా, క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఈ మనస్సు మీరు కలిగి ఉంటే అప్పుడు యేసుప్రభు యొక్క సమరూపంలోనికి మనము మార్చబడతాం. గలతీయులకు రాస్తా మాట చెప్తాడు, యేసుప్రభు మనసు ఉంటే ఆయన స్వరూపంలోనికి మనం వస్తాం. అదే మాట చెప్పాడు. ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండండి. తర్వాత వినయమైన మనస్సు కలిగి ఉండండి. వినయమైన మనస్సు కలిగి ఉంటే ఆకాశము నుండి ఏ స్థితిలోకి తగ్గించుకునే పరిస్థితి వచ్చినా తలంచుకొని తగ్గిపోతాం, తలంచుకొని తగ్గిపోతాం. యేసు ప్రభుకు ఆ మనస్సు ఉంది. నువ్వు దాసుడు అవ్వాలి, అవుతాను ప్రభువా. ఏమీ లేనివాడవ్వాలి, అవుతాను ప్రభువా. అసలు నిన్ను ఇంత చిత్రహింసలు పెడతారు, అలాంటి మనసు నువ్వు అలవర్చుకోవాలి. ఎస్, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, అన్నీ అన్నమాట. ఏదైనా కొన్నిసార్లు నీకు అన్నం కూడా లేకుండా చేస్తా, పర్వాలేదు. అన్నం లేని పరిస్థితి వచ్చినా అప్పుడు కూడా నేను అలాగే ఉంటా. నిన్నెవ్వరూ మెచ్చరు, మొహాన్ని ఉమ్మేస్తారు. ఆ స్థితి, ఆ మనసు కూడా నేను కలిగి ఉంటా. ఏదైనా కానీ చూడండి, యేసు ప్రభువుకు ఆ మనస్సు ఉంది. ఈనాడు మనలో చాలామందికి యేసు ప్రభువుకు ఉన్న మనస్సు లేకపోవడం వల్లనే చాలామంది మనల్ని చూసి ఎవరు యేసు ప్రభు మాట కూడా ఎత్తలేరు మన నోట్లో నుంచి. చెప్పినారులే ఆపండి అంటారు. అది మనం చేసుకున్నటువంటి గొప్పతనం. ప్రియులారా, ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు మనస్సు నీకుందా? యేసు ప్రభు మనస్సు నాకుందా? ఆయన వలె అన్నీ ఉన్నా ఏమీ లేనివాడుగా, అన్నీ ఉన్నా దాసుడుగా, అన్నీ ఉన్నా ఏక మనస్సు కలిగిన వాడుగా, అన్నీ ఉన్నా సమస్తాన్ని విడిచిపెట్టేసే మనసు. చూడండి, దేవునితో ఉండడం నాకు సమానమైన భాగ్యం. విడిచిపెట్టే మనసు, దేవత్వం యొక్క సమానత్వం ఉంది ఆయనకు. విడిచిపెట్టు అన్నాడు, విడిచిపెడతానన్నాడు, వదిలేశాడు. ఇప్పుడు కొన్నిటిని మనం వదిలేయమంటారు. నేనెట్లా వదులుతా అని భీష్మించు కూర్చుంటాం, లేదా కొట్లాడతాం. లేదా చెప్పాడు మొదటే, టైటిల్ బాగుంది, 3వ వచనం, కక్ష. కొన్ని నువ్వు వదిలేయాలి. నేను వదలను.
నువ్వు వదలవా, అయితే నీ మీద రేపటి నుంచి కక్ష. తర్వాత ఇంకొంతమంది వృధాతిశయం, కొంతమంది ఊరికే అతిశయపడతా ఉంటారు వృధాగా. ఏముంది దానివల్ల ప్రయోజనం? ఏమి? సున్నా. అందుకే మొదట ఆరాధనలో చదువుకున్నాం, మర్రే తింటే అరిగించుకునే శక్తి లేని దీన శరీరం కలిగిన వాళ్ళమే ఇంకా అతిశయపడ. అందుకే దాని ముందు ఒక విశేషమైన పదం వాడాడు పౌలు. అతిశయం కంటే ముందు ఏం వాడాడు? చదవండి, ఉంది కదండి 3వ వచనంలో. వృధా. అసలు అతిశయమే వృధా, వేస్ట్. అతిశయపడటమే వృధా అని చెప్పేశాడు. ఇంకా అతిశయపడే మనసు ఎందుకు? ఇంకా అసలు అవసరమే లేదు. అది ప్రభు మనసు కాదు. అది కక్షపూరితమైన మనసు ప్రభువుది కాదు. అది ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మన విశ్వాస జీవితంలో ప్రభు యొక్క మనస్సును మనం కోల్పోతున్నాం. అందుకే ఫిలిప్పీ సంఘమా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇంకా చాలా మాటలన్నీ ఉన్నాయి, మీకు తెలుసు, ఆలోచించండి. ఇంకా యేసు ప్రభుకి ఎలాంటి మనస్సు ఉంటుంది? యేసు ప్రభు సువార్త విని రక్షణ పొంది ఆయన కృపలో పాలిభాగస్థుడైన నీకు, నాకు, మనకు ఎలాంటి మనసు ఉంది? నీ మనసు ఎలా ఉంది? ఆలోచించు. అప్పుడు చెప్పు, ఏ విషయంలో నా మనసు తప్పిపోయిందో నాకు తెలియజేయ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను సరి చేసుకుంటా. యోబు మాట అన్నాడు. అది మన ప్రార్థన అయి ఉండాలి. 2వ మాట మనం చదువుకుందాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇది కూడా చాలాసార్లు మనం విన్నాం, తెలుసు, అయినా మళ్ళీ చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతుకుట క్రీస్తే. ఎవరి కోసం బతుకుతున్నావు? దేనికోసం బతుకుతున్నావు? ఒకవేళ రేపు చావు వచ్చింది, బాధపడి ఏడుస్తావా? పౌలు చాలా రోషంగా చెప్పినటువంటి మాట. ఆ చెప్పడం కంటే ముందు 12వ వచనం నుండి చదివితే కొన్ని సంగతులు చాలా ఆశ్చర్యమైన మనకు బోధపడతాయి. ఎప్పుడు ఏ కండిషన్లో అన్నాడు ఈ మాట? ఏంటి నీ పరిస్థితి అంటే, ఏముంది, బ్రతికితే క్రీస్తే, మరి చచ్చిపోతే, లేకపోతే చంపేస్తే, అర్రే చంపేస్తే ఎంత లాభం, చావైతే నాకు లాభము అన్నాడు, బ్రతుకైతే క్రీస్తు అన్నాడు. అసలు క్రీస్తు కోసం ఎలా బతికాడో మనము ఆయన జీవితానుభవం ద్వారా మనకు అర్థం చేసుకుంటే ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది. చూడండి, 12వ వచనం నుంచి చదువుదాం. సహోదరులారా, సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా ప్రేతోర్యము అను సేనలోని వారి అందరికిని తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొండ్రి. ఇప్పుడు పౌలుకు చాలా బంధకాలు, జైలు, రకరకాలైన కష్టాలు. చెప్పాను కదా మొదటే, చాలా కష్టకాలంలో పరిస్థితులు, పోరాటాలు అత్యధికమైపోయినప్పుడు చాలా అత్యానందంతో సంతోష ప్రవాహం అలా కొనసాగుతూ ఉండే సమయంలో రాసిన పత్రిక. చెప్పాలంటే సకల కష్టాలన్నిట్లో సర్వ సంతోషం కలిగి దేవుని బట్టి చాలా ఆనందంగా రాసినటువంటి పత్రిక ఇది ఫిలిప్పీ సంఘానికి పౌలు. చాలా బంధకాల్లో ఉన్నాడు, చాలా కష్టాలన్నీ ఉన్నాయి ఆయనకు. దెబ్బలు, కొట్టడము, పారిపోవడము, చంపేయాలనుకోవడం, ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ వస్తున్నాడు. ప్రయాణాలన్నింటిలో నానా కష్టాలన్నీ పడి ఇప్పుడు బంధకాల్లో ఉన్నాడు. ఈ బంధకాలు దేనికోసం, ఎందుకు వచ్చినాయనంటే, ఇప్పుడు ఈయన బతుకు ద్వారా కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఎలా ఉంది నా బ్రతుకు? బంధకాల్లో ఉంది అన్నాడు. ఎందుకు ఈ బంధకాలు? దానికి కూడా వివరం ఆ వచనంలోనే ఆయనే చెప్తాడు. క్రీస్తుని ఎలాగనగా సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడెను అని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఈ బంధకం దేనికి అంటే సువార్త ప్రబలం అవ్వడం కోసం. మొదటే చదువుకున్నాం, సువార్త అనే సత్క్రియను మీలో ఆరంభించిన వాడు దేవుడే అని. ఇప్పుడు కొంతమందిని పట్టుకొని జైల్లో వేశారు. ఆ నెక్స్ట్ డేనే మనం సువార్త ప్రకటించడం మానేయాలి. మనమైతే అలాగే చేస్తాం. యేసు ప్రభు మాటల్ని ప్రకటించడం అంటే చాలా కష్టం. రోషంగా బతకడం అంటే ఇంకా కష్టం. రోషం కలిగిన ఆ దేవుణ్ణి, దహించు అగ్ని అయిన ఆ దేవుణ్ణి జనాల్లోకి తీసుకెళ్లడం అంటే చాలా భయం మనకు. పట్టుకొని జైల్లో వేశారు, బంధించి పారేశారు పౌల్ని.
ఇంకా చెప్పడానికి వీలు లేకుండా చేశారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? అప్పుడు ఈయన బంధిస్తే ఈయన ద్వారా సువార్త విని రక్షణ పొందినటువంటి సంఘం ఉంది కదా, ఫిలిప్పి సంఘస్థులు ఏం చేశారు? విపరీతంగా సువార్త ప్రకటించడం మొదలెట్టారు. వాళ్ళు ఒకరిని పట్టుకొని జైల్లో వేశారనుకోండి, 10 మంది ప్రకటించడం మొదలెట్టారు. 10 మందిని పట్టుకొని వేశారనుకోండి, 100 మంది ప్రకటించడం మొదలెట్టారు. అంటే సువార్త ప్రబలమే అయింది తప్ప ఆగిపోలా. బంధకం ఆగిపోయేదానికి సంకేతం కాదు. బంధకం ఎప్పుడు కూడా ఇంకా 10 మందిని ప్రబలం చేయడానికే. సువార్త ఇంకో 100 మందికి చేరడానికి, 100 మందిని ప్రకటించడానికి సిద్ధం చేసేదై ఉండాలి. పౌలు జీవితం అది. పౌలు పట్టుకొని జైల్లో వేస్తే ఇంకొంతమంది సువార్త ప్రబలంగా ప్రకటించే వాళ్ళు తయారయ్యారు. పౌలు యొక్క బతుకు అలా ఉంది. మనల్ని పట్టుకొని ఎక్కడన్నా ఏమైనా చేశారనుకోండి, వాళ్ళకి అట్లే కావాల్సిందే అని అంటారు మన వాళ్ళు. ఎందుకంటే విశ్వాసంలో కానీ ప్రేమలో కానీ దేనిలో ఎదగలేదు కదా మనం, అందుకని వాళ్ళని అట్లే చేయాలే అనే రకం కాదు. నిస్వార్థంగా దేవుని సువార్తను ప్రకటిస్తే లేదా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అలాంటి వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే ఇంకో 10 మంది ప్రబలం కావాలి. పౌలు యొక్క జీవితం అది. అందుకే బ్రతుకుట క్రీస్తే. ప్రభువును కూడా పట్టుకోవాలనుకున్నారు, చంపేయాలనుకున్నారు, దయ్యం పట్టిన వాడు అన్నారు, యెరూషలేములో ప్రకటించనీయకుండా చేశారు. వాక్యం ప్రకటిస్తుంటే రకరకాలైన మాటల్ని చిక్కు పెట్టాలని ప్రయత్నం చేశారు శాస్త్రులు, పరిశీలి. ఎక్కడ ఆపలేదు ఆయన, ఎక్కడ పారిపోలేదు. చంపాలని కొన్నప్పుడు పారిపోయాడు. ఎందుకంటే దేవుని సమయంలో ఆయన సిలువలో చనిపోవాలి కాబట్టి, అది లేఖనం ప్రకారం అలా జరగాలి కనుక అందుకు ఆయన పారిపోయాడు. చేతగా కాదు, ప్రభు సమయం రావాలి, ప్రభు సమయంలో అది జరగాలి కనుక. కాబట్టి ఎక్కడ కూడా ఆయన సువార్త ప్రకటించకుండా ఆటంకం కలిగినట్లేదు. బంధకం సువార్త ప్రబలం అవడానికే. ఇంకొంచెం ఎక్కువ కావాలి, ఆగిపోకూడదు ఎప్పుడు కూడా. ఒకరు వెళ్ళిపోయినారనో, ఒకరు వచ్చినారనో, లేదా మనకి ఇష్టమైనప్పుడో, లేదా అన్ని సవ్యంగా ఉన్నప్పుడో ప్రకటించేదే కాదు సువార్త. అంటే శ్వాస లాంటిది సువార్త, ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. సంఘం కూడా అంతే, సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. మూలనో లేదా ఎక్కడైనా సరే అలా వెళ్ళాల్సిందే సువార్త. అది ప్రబలం అయ్యింది. రెండవది 13వ వచనంలో మనం చదివాం, 14వ వచనంలో, సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై. పౌలుకు వచ్చిన బంధకాల వల్ల పక్కన వాళ్ళు ఏమయ్యారు తెలుసా? వాళ్ళు స్థిరమైన విశ్వాసం కలిగిన వారు అయ్యారు. మనమేమైతాం? పారిపోతాం, లేకపోతే వెళ్ళిపోతాం, లేకపోతే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాం. కానీ స్థిరంగా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అని అనుకోం, స్థిరపడం. ఒకరికి కష్టం వచ్చిందనుకో, వాళ్ళకు వచ్చిన ఆ కష్టం ద్వారా మనం విశ్వాసంలో స్థిరపడాలి. పౌలు జీవితం ఎలా ఉందంటే, ఆయనకు వచ్చిన బంధకాల వల్ల పక్కనున్న వాళ్ళందరూ స్థిరపడ్డారు. నా వలన 10 మంది స్థిరపడాలి, నీ వలన 10 మంది స్థిరపడాలి, మన ఒక్కొక్కరి వల్ల ఇంకో 100 మంది స్థిరపడాలి. దేనిలో? విశ్వాసంలో. విశ్వాసంలో చెదిరిపోకూడదు, పారిపోకూడదు, పరిగెత్తకూడదు, అవకాశవాదంగా మలుచుకోకూడదు. దాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడ్డు. మనుషులకు వేళ మనల్ని ఇష్టపడచ్చేమో కానీ దేవుడు పొరపాటును కూడా ఇష్టపడ్డు. దేవుడు ఎందుకంటే ఆయన దగ్గర చాలా నీట్గా పద్దు పుస్తకం ఉంటుంది, చాలా బుక్స్ ఉంటాయి ఆయన దగ్గర. ప్రకటన గ్రంథంలో పుస్తకములు తెరవబడి ఉంది కదా, ఆ పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. ప్రతి వ్యక్తికి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో మొత్తం అన్నీ రాసి పెట్టింటారు. చిట్ట చివరికి మనం ఏడ్చే కన్నీళ్లతో సహా పుస్తకంలో రాయబడి ఉంటాయి. దేవుడు అలా పుస్తకంలో రాసి పెడతాడు. చదువుదాం ఆ మాట. అట్లెట్లా బుక్ ఉంటుంది బ్రదరు అంటే, బుక్ ఉంటుంది మరి. మనం రాసుకునే లెక్కల పుస్తకాలు, డబ్బుల పుస్తకాలే కాదు. ఇదిగోండి, మనం ఏడ్చే కన్నీళ్ళ పుస్తకం కూడా ఉంది. 56వ అధ్యాయం కీర్తనల గ్రంథం 8వ వచనంలో చదువుతాం ఈ మాట. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల ఫుట్ నోట్స్ నంబర్ 1 కింద ఏముంది? పుస్తకం. కవిలలో అంటే పుస్తకంలో. ఏంటవి? కన్నీళ్ళు. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? మీరు ఎన్నిసార్లు ఏడుస్తారో నువ్వు మర్చిపోవచ్చు ఏడ్చిన సందర్భాలని, కానీ నువ్వు ఏడ్చిన సందర్భాలన్నిటినీ కూడా ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో రాసి పెడతాడు. నాకు భలే ఇష్టం ఈ మాట చదివినప్పుడల్లా, ప్రభువా ఈ బుక్ నాకు చూపిస్తావు కదా నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు. ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? ఇలాంటి ఆలోచనలు మనకు రావు కదా. చూడండి ఏమంటే ఎంత ఆశ్చర్యం అంటే,
ప్రతి కన్నీరు నువ్వు ఎప్పుడు కార్చావో, ఎక్కడ కార్చావో, దేనికోసం నువ్వు కన్నీళ్ళు కార్చావో అవన్నీ పుస్తకంలో రాసి పెట్టాడు ఆయన. నువ్వు వెళ్తే చూపిస్తాడు, నేను వెళ్తే చూపిస్తాడు. నా కన్నీళ్ళ పుస్తకం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ప్రతిదీ దేవుని దగ్గర లెక్క ఉంటుంది. కన్నీళ్ళే కాదు, మాటల్ని కూడా, ఏదైనా సరే ప్రతిదానికి లెక్క అప్పచెప్పవలసిందనగా. లెక్క అంటే ఏంటి? లెక్క అంటే ముందు రాసుకుంటాయి కదా బుక్లో, అవన్నీ కూడా రాసి పెట్టుకుంటాడు. మనం వచ్చినప్పుడు మన బుక్కులన్నీ మన ముందరేసి, ఇదిగో నీ చిట్టా మొత్తం అంతా ఎడుంది అని చెప్తాడు. ఎంత భయం వేస్తుంది ఈ మాటలన్నీ చదువుకున్నప్పుడు, విన్నప్పుడు. నేను కార్చే కన్నీళ్ళు నీ కవిలిలో కనబడును కదా, నీ పుస్తకంలో రాసి పెట్టావు కదా. కాబట్టి దేవుడు, మనం చదువుకున్న ఫిలిప్పీలు రాసిన పత్రికలో, వారు ప్రభునందు స్థిర విశ్వాసము గలవారు. ఎంతమంది చూడండి, మనం కార్చిన కన్నీళ్ళకే పుస్తకం పెడితే మన విశ్వాసం ద్వారా లేదా మనకొచ్చిన బంధకముల ద్వారా ఎంతమంది విశ్వాసంలో స్థిరపడ్డారో కూడా లెక్క ఉంటుంది ఆయన దగ్గర. ఎంతమంది స్థిరపడ్డారు నిన్ను బట్టి, మందిరంలో, సంఘంలో, లేదా కుటుంబాల్లో, లేదా సమాజంలో, నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి ఎంతమంది ఆత్మీయంగా స్థిరంగా ఉన్నారు. రావడం పోవడం ప్రయోజనం ఏం లేదండి, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు వస్తూ ఉన్నావు, నేను వస్తూ ఉన్నా, మనం వస్తూ ఉన్నామంటే మన ద్వారా, మన విశ్వాసము ద్వారా, మనకు వచ్చే కష్టం ద్వారా, మనకు వచ్చే బంధకం ద్వారా ఇంకొక 10 మంది ఖచ్చితంగా వాళ్ళు స్థిరపడగలగాలి. పారిపోకూడదు, వెళ్ళిపోకూడదు, అట్లని ఎక్కడంటే అక్కడ చల్లా చెదర అయిపోకూడదు. చల్లా చెదర అయిపోయే వాళ్ళ వల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదు. స్థిరంగా ఉండే వాళ్ళ వల్లనే దేవునికి సంతోషం, ఇష్టం కూడా. పరిస్థితులను చూసి అటు ఇటు చల్లా చెదర అయ్యే మనస్తత్వం దేవుంది కాదండి. బాగా ఆలోచించాలి అందరూ, ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం. బంధకం వచ్చింది, స్థిరపడు, చెదిరిపోవడం కాదు. ఆలోచింది సముద్రం మీద, వాళ్ళు కేకలేశారు. దేవుడు అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని. మరి అలా రావాలి, వస్తే కదా నీ విశ్వాసంలో నీకు స్థిరత్వం ఉందా లేదా అని తెలిసేది. ఏమండి, మన క్రైస్తవ జీవితం ఎప్పుడు ఆటుపోట్లకి, అల్లకల్లోలాలకి, ప్రమాదాలకి, రకరకాలైన కష్టాలకి, ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటుంది. అయినప్పుడు నువ్వెంత స్థిరంగా ఉంటావు అనే దాన్ని దేవుడు చూస్తాడు. దాన్ని బుక్లో రాస్తాడు, దాన్ని పుస్తకంలో రాస్తాడు. అది మనం ఆలోచించాలి. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే నా వలన 10 మంది విశ్వాసంలో స్థిరపడాలి, ఇది నా యాటిట్యూడ్ అని నువ్వు అనగలగాలి, నేను అనగలగాలి. మనందరి యాటిట్యూడ్ అలా ఉండాలి. నా వలన మందిరంలో 10 మంది స్థిరపడాలి, నా వలన సంఘములో 10 మంది స్థిరపడాలి. ఇది ప్రతి ఒక్కరు అనుకోవాలి. చెదిరిపోయేది ఇష్టపడ్డ దేవుడు ఎప్పుడు కూడా అండి స్థిరపరచడాన్ని ఇష్టపడతాడు, సమకూర్చడాన్ని ఇష్టపడతాడు. చెదరగొట్టడాన్ని ఇష్టపడడు, భయభ్రాంతుల్ని గురి చేయడాన్ని ఇష్టపడడు, కలవర పెట్టడాన్ని ఇష్టపడడు, చల్లా చెదురు చేసి సంతోషించే పరిస్థితిని అసలు దేవుడు ఇష్టపడడు. దానికి శత్రుత్వం. మనం ఎవరమైనా కానీ నీ వలన, నా వలన 10 మంది స్థిరపడాలి. పౌలు యొక్క జీవితం అదే, బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు ప్రభు వారు బతికినప్పుడు కనికరపడ్డాడు, జనాలందరినీ స్థిరపరిచినాడు తప్ప కలవరాలకు గురి చేయలా, ఆయన కలవరాలకు గురి చేయలా. అందుకే పౌలు ఈ మాట చెప్పాడు. తర్వాత ఏం జరిగింది, ఆయన జీవితం ఎలా ఉంచాడు? 3వది మనం చదువుతాం 14వ వచనంలోనే, విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిది. దేవుని వాక్యం బోధించడానికి అవసరమైంది విశేష ధైర్యం. చాలా మందికి మనలో లేదు. బోధించవలసిన వారు కావాలి, దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు కావాలి. దానికి కావాల్సింది విశేష ధైర్యం. ఊరికే బోధించమంటే బోధించేది అంత ఈజీగా రాదు. ఇదేదో బళ్ళో పాఠం కాదు చెప్పడం. నాకు చాలా విపరీతమైన భయం వస్తూ ఉంటుంది చెప్పాల్సి వచ్చినప్పుడల్లా. ఎంత ఏడ్చుకుంటూ ఉంటానో వ్యక్తిగతంగా నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు. నా గత స్థితిని అంతటి దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు ఒక చిత్తు కాగితం అని అనుకుంటూ ఉంటా. ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా భయపడుతూనే మాట చెప్తూ ఉన్నా. దేవుని వాక్యం బోధించడం అంత ఈజీ టాస్క్ కాదు. లోకంలో కథలు చెప్పమంటే కొన్ని 100 కథలు నేను మీకు చెప్పగలను. దేవుడిచ్చిన చదువుకున్న జ్ఞానంతో దానివల్ల వ్యర్థం, దానివల్ల ప్రయోజనం 0. పౌలు బ్రతుకు ఎలా ఉంది? బ్రతుకుట క్రీస్తే.
ఎట్లా బతుకుతూ ఉన్నాడు? ఆయన్ని చూసి దేవుని వాక్యం విశేషమైన ధైర్యంతో చెప్పే వాళ్ళు తయారయ్యారు. కొన్నేళ్ళైనా మనం దేవుని వాక్యం చెప్పమే, ధైర్యం రాదు, భయం, తప్పు పోతుందా, పోనీ రాదేమో. ఎందుకు రాదు? నేర్చుకోవాలి. మీలో ఇప్పటికి అనేకులు బోధకులై ఉండాల్సి ఉండగా అని పౌలు చెప్తాడు. దేవుని వాక్యం బోధించడానికి విశేషమైన ధైర్యం కావాలి. అలా అయ్యారు పౌలు జీవితం ద్వారా. పౌలు చూసి ఏం చేశారు తెలుసా? వాళ్ళు చాలా ధైర్యంగా దేవుని వాక్యం చెప్పేది నేర్చుకున్నారు. అరే, మన వలన లేదా నా వలన లేదా నీ వలన ధైర్యంగా దేవుని వాక్యం ప్రకటించే ఒక 10 మంది తయారైతే ఎంత బాగుంటుంది. భగత్ సింగ్ అంకుల్ నేర్పించింది అదే కదా, ఆయన కొన్ని వందల వేల మంది దేవుని వాక్యాన్ని ధైర్యంగా, బోల్డ్గా, అసలు దేనికి భయపడకుండా, ఎవ్వరికీ భయపడకుండా చాలా అద్భుతంగా దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ వచ్చినారు. చాలా ధైర్యంగా చెప్పారు వాక్యం. అందుకే ఆరంభ దినాల్లో దేవుని వాక్యం వాళ్ళు చెప్తున్నారంటే అక్కడ ఉండి సింహము గర్జించినట్లుగా ఉండేది. బిలీ గ్రహం గారు అమెరికాలో ఆయన దేవుని వాక్యం చెబితే మనిషి చెప్పినట్లు ఉండదు. మీరు వినండి కావాలంటే, ఒక సింహము గర్జించినట్లుంటుంది దేవుని వాక్యం చెబుతూ ఉంటే. ఇవన్నీ కరువైపోయిన రోజుల్లో ఉన్నాం మనం. పౌలు యొక్క జీవితం ద్వారా ఆనాడున్నటువంటి వారు విశేషమైన ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించారు. భయపడలా దేనికి. మనం చాలా వాటికి భయపడతాం. చెప్తే ఏమవుతుందో, ఏం కాదు. చెప్పే ఇష్టం నీకుందా, ప్రకటించాలనే భారం, బాధ్యత, ఇష్టం నీకుంటే ప్రభు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. దేవుని చాలా మంది యవనస్తులకు దేవుని వాక్యం చెప్పాలని ఇష్టం ఉంటుంది, సమయం అవకాశం రాదు, తప్పకుండా వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన వాక్యం ఇచ్చాడంటే, ఆయన వాక్యంని హృదయంలో ఉంచాడంటే తప్పకుండా దాన్ని ప్రకటించే ధైర్యాన్ని ఒక దినాన్ని ఇస్తాడు. తప్పనిసరిగా ప్రకటిస్తాం, భయపడి మానుకోవడం కాదు. అందుకే ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్ళు విశేషమైన ధైర్యంతో దేవుని వాక్యం చెప్పారు. నా బ్రతుకు అలా ఉంది అని చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే ఇలా బతకాలి. ఎలా? ధైర్యంగా. ఏం ధైర్యం అని చెప్పాడు? విశేష ధైర్యంగా దేవుని వాక్యం ప్రకటిస్తూ బతకాలి, భయపడతా కాదు. ఏం చెప్పండి, ఎప్పుడైనా చచ్చిపోతాం. ఏమండి, ఈ రాత్రికి చావమని గ్యారెంటీ ఏంటి? రేపు చావమని గ్యారెంటీ ఏంటి? పోనీ 100 ఏళ్ళు బతికాము, తర్వాత చచ్చిపోమా? అప్పుడైనా చచ్చిపోతాం కదా, ఎప్పుడైనా చచ్చిపోతాం. కాబట్టి ఇది ఉండాలి మన హృదయంలో. ఎప్పుడైనా చచ్చిపోతా ప్రభువా, చచ్చిపోయే లోపల నా జీవితం ఎలా ఉండాలి? నీ వాక్యం ధైర్యంగా నేను చెప్పగలగాలి, విశేషమైన ధైర్యంగా చెప్పగలగాలి. అది నాకు ఇవ్వు. పౌలు జైల్లో వేస్తే పక్కన వాళ్ళు విశేషంగా దేవుని వాక్యం చెప్పారు. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యం కదా. కాబట్టి ఎవరెవరో ఏందేందో అయిపోయినారు బ్రదర్, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇవన్నీ మనం చెప్పుకోక్కర్లేదండి. వాక్యము చదివితే పరిష్కారం కాని, అర్థం కాని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. చాలా సునాయాసంగా, సున్నితంగా దేవుని వాక్యంలో ప్రతి సమస్యకి, మనకొచ్చే ప్రతి ఆలోచనకి పరిష్కారం, సమాధానం అద్భుతంగా దొరుకుతుంది, అద్భుతంగా దొరుకుతుంది. అందుకే విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి, 1వ అధ్యాయం 26వ వచనంలో చదువుతాం. ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తం. పౌలు యొక్క బతికి ఎలా ఉందంటే, పక్కనున్న వాళ్ళు ఏమైపోతారు, ఆయన చూసిన వెంటనే విశ్వాసంలో అభివృద్ధి పొందుతారు. విశ్వాసంలో స్థిరత్వమే కాదు, విశ్వాసమందు అభివృద్ధి పొందువారు కావాలని రాశాడు. చూసిన వాళ్ళకి విశ్వాసంలో అభివృద్ధి పొందుతారు వాళ్ళు. తర్వాత ఏమన్నాడు? విశ్వాసమందు ఆనందం. విశ్వాసం పెరిగితే ఎంత గొప్ప ఆనందం కదా. మనకున్న 1వ తరగతి విశ్వాసం కాస్త 2వ తరగతికి వస్తే ఎంత బాగుంటుంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి విశ్వాసంలోకి వస్తే ఇంకెంత బాగుంటుంది. 10 నుంచి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీకి వస్తే విశ్వాసం ఇంకెంత బాగుంటుంది. లోకంలో చదువు పెరిగినట్టుగా మన విశ్వాస పరిమాణాల్లో తరగతులు పెరుగుతూ పైకి పోతే, పై స్థాయికి వస్తే, ఒక డాక్టరేట్ స్థాయికో లేదా ఇంకొంచెం ముందుకెళ్ళి పోస్ట్ డాక్టరల్ స్థాయికి వెళ్ళిపోతే మన విశ్వాసం, దేవుడు ఎంత సంతోషపడతాడు. విశ్వాసములో ఆనందం. పౌలు బ్రతికి ఎలా ఉందంటే, ఆయన చూసిన వాళ్ళకి ఎవరికైనా విశ్వాసంలో ఆనందం వచ్చేస్తుంది. అలా బతికాడు పౌలు. నీ జీవితంలో ఎవరైనా నీ విశ్వాసాన్ని చూసి ఆనందపడ్డారా? నీ విశ్వాసాన్ని చూసి ఎవరికైనా విశ్వాసం అభివృద్ధి పొందిందా? ధన్యురాలవు, ధన్యుడవు. కాలేదా? తప్పేంటో క్షమించు ప్రభువా. యోబు చేసిన ప్రార్థన చేసి క్షమించమని అడగటం తప్ప మనం చేసేది ఏం లేదు. తర్వాత ఇంకో మాట అన్నాడు, 27వ వచనం చాలా ప్రాముఖ్యమైనది ప్రస్తుత పరిస్థితుల్లో.
నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. పౌలును చూస్తే, ఆయన బ్రతుకుని చూస్తే ఎవరైనా మనల్ని ఎదిరించినారండి, బెదిరించినారు ఏమంటే, మనల్ని బెదిరించే లేకపోతే కానీ మనల్ని ఎదిరించే, లేదంటే మనల్ని ప్రశ్నించే, లేదా మనల్ని కొట్టే, సరే ఏదైనా కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తంగా మనలందరినీ రేపు వస్తుంది, కంగారేం లేదు. ఒకవేళ వచ్చినా ఏం భయపడనవసరంలా, బాధపడనవసరం అంతకంటే లేదు. భయపెట్టడానికి చెప్పడంలా, ఆ స్థాయి నుంచి బయటికి రావడం కోసం చెప్తున్నా. పౌలు ఆ సంఘానికి చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఆ వాక్యం చదివితే ఎక్కడ లేని ధైర్యము, శక్తి మనకు వస్తాయి. చూడండి ఆ మాట ఎంత బాగుందో. చూడండి 28వ వచనం, రెండు కలిసి ఉన్నాయి కదండి. ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక. అసలు బెదిరే వద్దు, బెదరద్దండి అసలు. ఫస్ట్ ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే బెదరకండి. పూర్వకాలంలో మన వాళ్ళు ఎవరు బెదిరేవాళ్ళు కాదు, వాళ్ళని చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు మనం చూసి చాలా వాటికి భయపడుతున్నాం. ఈ స్థాయి ఏంటి? మనం ఇంకా కొంచెం దిగజారిపోతున్నాం, భయపడుతున్నాం. బెదరక అంటాడు. ఏం చేయాలి చూడండి, చాలా అద్భుతమైనటువంటి మాట. 28వ వచనం, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అలా ప్రవర్తిస్తే, ఈ మాట అందరం చదువుదాం. 28వ వచనం 2వ భాగం చూడండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు. ఎవడైనా మిమ్మల్ని బెదిరిస్తే, దేవుడు చెప్పినటువంటి మాట, బెదిరిపోయి పారిపోయి గూట్లో దాక్కోకు. బెదిరించిన వారు నిన్ను బెదిరించినప్పుడు నువ్వు నిలబడితే వారికి ఏమొస్తుంది? వారికి నాశనం, తర్వాత మీకు రక్షణ. ఫర్ ఎగ్జాంపుల్, పారిపోతే మీకు నాశనం, వారికి రక్షణ. సింపుల్, రివర్స్ అవుతుంది అంతే. ఎప్పుడు ఇటు కాలేదా అటు కాలేదా ఇటు, అంతే. బెదిరినారా నాశనం, నిలబడినారా రక్షణ. ఎంత గొప్ప మాట చెప్పాడండి పౌలు. ఎవరైనా సరే మిమ్మల్ని ఎదిరిస్తే, ఎదిరించిన వారికి ధైర్యంగా నిలబడండి, బెదిరిపోకండి. బెదిరిపోకుండా ఉంటే బెదిరించిన వాడికి నాశనం వస్తుంది, ధైర్యంగా నిలబడిన వారికి రక్షణ వస్తుంది. మనల్ని దేవుడు పిరికితనంతో కూడిన ఆత్మ పెట్లా, పిరికితనంతో కూడిన విశ్వాసం ఇవ్వాలా, పిరికితనంతో కూడిన గుండెను కూడా ఇవ్వాలా. అర్రే, సింహము లాంటి గుండె కలిగిన వాడిని కూడా దిగజారిపోయేటట్లు చేశాడు. దావీదును చూస్తేనే దడ అందరికీ, వాళ్ళు సింహం గుండె లాంటి గుండె కలిగిన వాళ్ళు. ఈయన చూస్తేనే భయం. మనం ఎవరమైనా అలాంటి వాళ్ళు మనం తయారు కాగలిగితే ఈ ప్రపంచాన్ని వణికించవచ్చు. అలాగే క్రైస్తవుడు ఒక్కడే సింహము లాంటి గుండె కలిగిన వాడు, అంతకంటే ధైర్యంతో కూడిన గుండె కలిగిన వాడు. వాళ్ళని చూస్తేనే బెదిరిపోయేవారు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడు వాళ్ళను చూస్తూ ఉన్నాడు, అలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. బెదిరిపోయి దాక్కుండే వాళ్ళు కాదు. ఎలకల్లాంటి వాళ్ళు దేవునికి అవసరంలా, పిల్లులు లాంటి వాళ్ళు కూడా దేవునికి అవసరంలా. ఎవడైనా బెదిరిస్తే ధైర్యంగా నిలబడేవాడు కావాలి. అలా నిలబడు, వారికి నాశనం, మీకు రక్షణ. పౌలు జీవితం అలా ఉంది. పారిపోలేదు, నిలబడ్డాడు. చూడండి, తిమోతికి రాస్తే ఒక మాట చెప్తాడు, చాలా బాగుంటుంది. చదువుదాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి. చదవండి ఏమండి, అందరు చదవండి దయచేసి, మొత్తం అందరు చదువుదాం. ఇలాంటి మాటలు అందరం చదువుకోవాలి. ఒకరు చదివితే మిగతా వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు కదా. మొత్తం అందరు చదవండి. మనకి ఇలాంటి భయం వస్తుంది, పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ వాక్యం గుర్తు రావాలి నీకు, నాకు, మనందరికీ. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ఇది పౌలుకున్నటువంటి ధైర్యం. నేరుగా సింహమే వచ్చినా, ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? బెదిరిపోయి పారిపోతాం. ప్రభు పక్క నిలిచాడు.
సింహం నోట నుండి దేవుడు తప్పించాడు. ఇప్పుడు సింహానికి నాశనం, బెదిరించిన సింహానికి నాశనం, ప్రభు పక్కన నిలబడిన పౌలుకు రక్షణ. ఈ బెదిరింపులు ఎదిరింపులు అన్నీ వస్తూ ఉన్నాయి, ఇప్పటికే వచ్చే ఉన్నాయి. వీటిని బట్టి భయపడకండి, పారిపోకండి, బెదిరిపోకండి. నిలబడితే రక్షణ. బెదిరించిన వారికి, ఎదిరించిన వారికి, భయపెట్టిన వారికి నాశనమని దేవుడే చెప్పాడు. అది పౌలు అనుభవం జీవితంలో అన్ని పడి అనుభవ జీవితంలో నుంచి చెబుతున్నాడు ఆ మాట. అందుకే అన్నాడు బ్రతుకుట అది లెక్క. ఊరికే అనలా ఆ మాట. బ్రతుకుట క్రీస్తే ఊరికే అనలేదండి. ఈ బాధలన్నీ పడ్డాడు. ఇది పౌలు యొక్క బ్రతుకు. నీ బ్రతుకేంటి, నా బ్రతుకేంటి? నీ వలన ఎవరికైనా విశేష ధైర్యం వచ్చి బోధిస్తున్నారా? నీ వలన ఎవరైనా విశ్వాసంలో స్థిరపరచబడినారా? నీ వలన ఎవరికైనా విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం కలిగిందా? ఎవరైనా బెదిరిస్తే ధైర్యంగా నిలబడగలిగావా నీ విశ్వాసాన్ని చూసి? పౌలు అలా బతుకుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు. ఒకవేళ చంపేస్తారా? బంధకాలు వేశారు, ఎలాగో చంపేస్తారా? చంపేయండి, చావైతే లాభం. ఈ యాటిట్యూడ్ ప్రతి విశ్వాసికి రావాలి. అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4 అధ్యాయాలే ఉంటాయి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక 4 మీరు 4 సార్లు చదువుకోవచ్చు. ప్రతి మాట చాలా వివరణాత్మకంగా రాశాడు. ఏ మాట వదిలిపెట్టి ముందుకు పోవడానికి ఇష్టం లేకపోయినా కొన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చాలా చెప్పలేని శక్తి బలాన్ని దేవుడు మనకిస్తాడు. వాక్యం మీద ఆశ, ఇష్టం ఉండి మనం వాటిని చదువుకోగలిగితే. రెండవది, ప్రభు బలలో మనం పాలు పొందబోతున్నాం. ఏం చేసి మనం ఏ మాటలతో మనం పరీక్షించుకోవాలి? ప్రభువా, పౌలు అన్నాడు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన ఇలా బ్రతికాడు, మరి నా బ్రతుకు అలా లేదే. నాకే విశ్వాసం లేదే, నాకే స్థిరత్వం లేదే, నేనే బెదిరిపోతున్నానే, నాకే విశేష ధైర్యం లేదే, నాకే విశ్వాసంలో ఆనందం లేదే, నా విశ్వాసమే అభివృద్ధి పొందలేదే, నన్ను బెదిరిస్తే నేను పారిపోతున్నానే, మరి నా బ్రతుకేంటి? బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కోసం ఎవరైతే బతుకుతారో వాళ్ళు ఇలాంటివి వచ్చినా పౌలుకున్న విశ్వాసంలో ఎలా నిలబడగలిగారో అలా నిలబడతారు. మిగతా ఆపోజిట్, వ్యతిరేకంగా పారిపోయి లేదంటే వ్యతిరేకమైనవి చేస్తా వచ్చారనుకోండి, సింపుల్, లాస్ట్లో చదివాం, బెదిరించిన వారికి నాశనం, నిలబడిన వారికి మీకు రక్షణ అని. మనం కూడా అంతే. ఇలా ఎదగలేదనుకో మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. క్రీస్తు కోసం బతకపోతే మనకు నాశనం. శాపాలు పెడుతున్నారేంటి బ్రదర్ అంటే నేను చెప్పేది కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోండి, వాక్యంలో ఉన్నదే నేను మీకు చెప్తూ ఉన్నా. క్రీస్తు కోసం మనం బ్రతకపోతే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. యేసుప్రభు కోసం బతికితే మన రక్షణని మనమే. అందుకే అంటాడు, మీకు దేవుడిచ్చిన రక్షణ 2వ అధ్యాయంలోనే చదువుదామా? దేవుడు మీకు అనుగ్రహించిన 12వ వచనం చదువుతాం. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. సొంత రక్షణ కొనసాగించండి, అది కొనసాగాలి. సొంత రక్షణను మనల్ని మనమే నాశనం చేసుకోవడం కాదు, ఆ రక్షణలో మనం కొనసాగాలి. అదే పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది మనం చదివాం. 3వ మాట చదువుదాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఎవరతను? 19వ వచనంలో చదువుతాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద. ఇప్పుడు మనం సంఘంలో మనం ఎలా ఉండాలి? ఒక ముక్కలో చెప్పాలంటే సంఘ క్షేమం విషయము చింతించే వాళ్ళలో ఇంకొకటి లేడు. అసలు సంఘము క్షేమంగా ఉండాలని ఆయనకి ఎంత తపనండే, లేకపోతే ఆమెకి ఎంత తపన, లేకపోతే ఎంత క్షేమం కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇది మన సాక్ష్యమై ఉండాలి. తిమోతి గురించి ఫిలిప్పీలకు రాస్తూ, తిమోతి లాంటి మనిషి ఇంకొకరు లేరండి అసలు సంఘంలో. ఏంటి ఆయనకున్న గొప్పతనం? సంఘ క్షేమం కోసం ఆయనకున్న చింత ఇంకెవరికి లేదు. అసలు ఇది ఎలా వచ్చింది ఆయనకు? ఎలా వచ్చిందో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అది ఎలా వచ్చింది తిమోతికి? తిమోతి సాహచర్యంలో దేవుని పని చేస్తూ పరిచర్య చేస్తూ అలా కొనసాగుతూ పోతున్న ఆ క్రమంలో
తిమోతి నేర్చుకున్నటువంటి విషయాన్ని మనం చదువుదాం. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. పౌలు పడిన బాధల లిస్ట్ అంతా చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు. పౌలు ఎక్కడికి పోయినా సంఘాలని స్థాపించడం, సంఘం క్షేమం కోసం ప్రార్థన చేయడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుడు అక్కడి నుంచి ఇంకో స్థలానికి పొమ్మన్నవాడు అక్కడ వెళ్ళడం, ఒకరున్నా సరే అక్కడ సంఘాన్ని స్థాపించడం, అలా వెళ్తూ సంఘాలన్నీ ఉన్నాయి. కొన్ని నానా కష్టాల పాలైపోతూ ఉన్నాయి, కొన్ని స్థిరపడలేకపోతూ ఉన్నాయి, కొన్ని బలపడలేకపోతూ ఉన్నాయి, కొన్ని చెల్లా చెదిరైపోతూ ఉన్నాయి. ఇలాంటి సంఘాలన్నిటినీ పౌలు జీవితం ద్వారా తిమోతి కొంత చూశాడు. సహశరీరంలో చూసి ఏం చేశాడు, ఈ సంఘము క్షేమంగా ఉండాలి ఒకటి నిర్ణయించుకున్నాడు. ఫిలిప్పీ సంఘం చాలా క్షేమం కలిగిన సంఘముగా ఉండాలి. ఈ సంఘ క్షేమం కోసం నేనేం చేయాలో చెప్పండి. ఈ సంఘం అంతా క్షేమంగా ఉండాలి. అరే ఫిలిప్పీ సంఘమా, మీ గురించి చింతించేవాడు ఒకడు ఉన్నాడయ్యా, మీరందరూ చాలా క్షేమంగా ఉన్నారు, అతను లాంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరంటే తిమోతి అని చెప్పాడు రాస్తూ. నా గురించి ఎవరైనా అట్లా చెప్తే ఎంత బాగుంటుంది. నిజంగా బేతేలు సంఘ క్షేమం కోసం చింతించే వాళ్ళు ఉన్నారా? అయితే మేము లేమా అనకండి. నిజంగా నీ గురించి ఆ సాక్ష్యం బయట ఇస్తే ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలవు. నిజంగా సంఘక్షేమం కోసం చింతించువారు తిమోతిలాగా సంఘక్షేమం కోసం చింతపడేవారు కావాలి. పౌలులాగా సంఘాలన్నింటినీ గురించి చింతించే వాళ్ళు కావాలి. ఈ దినాల్లో ఏం అసత్యమేం చెప్పక్కర్లా జరుగుతున్నదే. దోచుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇంకా చెప్పాలంటే భయం ఏం లేదు, ధైర్యంగా చెప్తున్నా, దొంగలు ఎక్కువైపోయారు. ఈ దొంగలు దోచుకునే వారు ఎక్కువ ఏం చేస్తున్నారు, సంఘక్షేమం ఎవరు విచారించరు. సంఘక్షేమం ఎవరికి అవసరంలా, సంఘములో ఉన్నది కావాలి, అక్కడ ఉన్నవి కావాలి, అంతే. ఈ సంఘం క్షేమంగా ఉండాలి, స్థిరపడాలి, విస్తరించాలి, ఇది బాగా దేవుడు వచ్చేదాకా ఎదురు చూడాలనేటువంటి బాధ, బాధ్యత, భయం ఏ ఒక్కరికి లేని రోజుల్లో మనం ఉన్నాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా భయంతో ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. నిజంగా సంఘ యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పాడు. మనం వర్ధిల్లడమే కావాలి, చింతించడం మనకొద్దు, క్షేమంగా ఉండడం మనకొద్దు. ఎవరు చెప్పారు అలాగా? దేవుడు చాలా బాధతో చెప్తున్నటువంటి మాట. నిజముగా బేతేలు సంఘ క్షేమం కోసం విచారించువారు ఉన్నారా? ఉంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. తిమోతిని గురించి రాస్తూ పౌలది చెప్పాడు, మీ గురించి ఎంతో చింతిస్తూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిమోతి అయినా పౌలైనా వాళ్ళు స్థాపించిన సంఘాలలో అక్కడే పాతుకుపోవాలని ఎవరు అనుకోలేదు, కానీ అవన్నీ క్షేమంగా ఉండాలని దేవుని దగ్గర కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. ఆ మాట చదువుతాం చూడండి. ఏడుస్తూ మళ్ళీ చెప్తున్నాను అంటాడు పౌలు తిమోతికి రాసిన పత్రికలోనే. నేను ఏడుస్తూ చెప్తూ ఉన్నా ఈ మాట. చదువుదామా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుస్తూ చెప్తూ ఉన్నా. చాలా మంది శత్రువులుగా, ఇందాక చెప్పినట్టు దోచుకునేవారుగా, సంఘం అంటే కనికరం లేని వారుగా, వాళ్ళు బతికితే చాలు, వాళ్ళు క్షేమంగా ఉంటే చాలు, ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప నిజంగా కన్నీరు కార్చి ప్రతి కుటుంబం కోసం, ప్రతి వ్యక్తి కోసం, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ ఆత్మీయ క్షేమం కోసం పట్టించుకొని బాధపడి వాళ్ళ బాధలో లేదా వాళ్ళకున్న భారాల్ని పంచుకునేటటువంటి మనుషులు అసలు తేరి చూచినా ఎక్కడా కనపడని కాలంలో మనం ఉన్నాం. అందుకే మనకి ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు, ఇన్ని కలవరాలు, ఇన్ని కలహాలు, ఎవరి మాట ఎవరు వినకుండా ఏక మనసు లేకపోవడం, ఇవన్నీ కూడా ఇందుకే. దేవుడు ఒక దినం నిన్ను నన్ను మనల్ని అడుగుతాడు, నిన్ను నేను ఇక్కడ ఉంచా, ఈ సంఘ క్షేమం కోసం నువ్వు ఎంత విచారించావు? ఈ సంఘాన్ని ప్రేమించడం ద్వారా నీ కుటుంబం వర్ధిల్లిందే, చాలా బాగుంది, అది చెప్పుకోవడం మనకు చాలా ఇష్టం, మేము చాలా ఎదిగామని తప్పు పట్టడంలా. కానీ ఈ సంఘంలో లేదా ఈ సంఘం కోసం, ఈ సంఘానికి వచ్చే వారి కోసం నువ్వు ఎంత చింత కలిగి ఉన్నావు, వారి క్షేమం విషయమై ఎంత బాధ ఉంది నీకు. అర్రే వాళ్ళు బాగుపడితే బాగుంటుందే, వారు స్థిరపడితే బాగుంటుందే, వారు నిలబడితే బాగుంటుందే, వారు దేవుని వాక్యం ప్రకటించేంతగా ఎదిగితే బాగుంటుందే, అన్ని విషయాల్లో వారు క్షేమంగా ఉండాలి. దావీదు అన్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చునని.
ఆ కృపను క్షేమమును ప్రతి ఒక్కరూ పొందాలి అని ఈ సంఘ క్షేమం కోసం విచారించే తిమోతి లాంటి వాళ్ళు కావాలి. నువ్వెవరు అసలు? నువ్వెవరు? చింతించువాడువా? సంఘ క్షేమం కోసం చింతించే తిమోతి లాంటి వాడవా? ఆ తిమోతిని తీర్చిదిద్దేటటువంటి పౌలు లాంటి వాడవా? ఆ పౌలు నడిపించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనసు కలిగిన వాడువా? అట్లయితే ఈ సంఘం ఎంతో క్షేమంగా ఉంటుంది. దీనికి భిన్నంగా మన జీవితం ఉంటే మనం ఎలా ఉంటామో నాకు తెలీదు. తదుపరి మాట మనం చదువుకుందాం. 4వ మాట, 2వ అధ్యాయం 30వ వచనం, ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఎపఫ్రోదితు గురించి రాస్తూ చెప్తాడు ఒక మాట. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకు అతడు తన ప్రాణమునైనను లక్ష్యం పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి. ఎపఫ్రోదితు గురించి ఇచ్చిన సాక్ష్యం ఒక ముక్కలో చెప్పాలంటే, క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను. ఎపఫ్రోదితు గురించి చెప్పిన మాట 3 చెప్పుకున్నాం మనం, సమయం ఏమో పరిగెడితే వెళ్ళిపోతుంది. 2వ అధ్యాయం 1వ వచనం చదివాం. 5వ వచనంలో మొదటి మాట, క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు, యేసు ప్రభు మనసు మనం కలిగి ఉండాలి. 2వది మనం చదువుకున్న 1వ అధ్యాయం 21వ వచనం, బ్రతుకుట క్రీస్తే, బతికితే క్రీస్తు కోసం బతకాలి. 3వది ఇప్పుడు చదివాం 2వ అధ్యాయం 20వ వచనంలో, నిజముగా సంఘక్షేమం కోసం చింతించే తిమోతి, సంఘక్షేమం కోసం తిమోతి లాంటి వాళ్ళుగా ఉండాలని హెచ్చరించబడ్డాం. ఇప్పుడు 4వది ఎపఫ్రోదితు గురించి రాస్తూ చెప్పిన మాట, క్రీస్తు పని నిమిత్తం అతడు చావడానికి సిద్ధమై ఉండెను. ఇట్లా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండే మనిషి ముందు ఏం చేశాడు? ఎప్పుడు ఈ స్టాండర్డ్కి వచ్చాడు ఆయన? అది తెలియాలంటే కొన్ని మాటలు మనం చదవాలి. 25వ వచనం నుండి మనం చదువుతాం. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రోదితు మీ వద్దకు పంపుట అగత్యమని ఫిలిప్పీ సంఘం వాళ్ళకి ఎపఫ్రోదితుని మీ దగ్గర పంపాలనుకుంటున్నా. అయితే ఆయన ఎలాంటి వాడు? పాపము రోగం వచ్చింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు కనికరించినాడు, నన్ను కూడా కనికరించినాడు. అయితే అతను ఎలాంటి వాడని పౌలు ఇంట్రడ్యూస్ చేస్తూ ఎపఫ్రోదితు గురించి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాశాడంటే, ఆయన ఎవరు? ఎపఫ్రోదితు ఎలాంటి వాడు? ఆయన మన సహోదరుడు అన్నాడు. మనందరికీ తెలుసు సహోదర ప్రేమ. తర్వాత 2వది ఏం చెప్పాడు ఆయన గురించి? జత పనివాడు. జత పనివాడు అంటే కలిసి పనిచేసేవాడు. జత అంటే ఇద్దరు. యేసు ప్రభు సిలువ అనే కాడి కింద ఇటొకరు అటొకరు ఉంటారు. ఒకవైపు మనము, ఒకవైపు యేసు ప్రభు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఒకరొకరిని ఇద్దరుగా జతలుగా మీరిద్దరు పోండి అని అన్నప్పుడు సహోదరులు ఇద్దరిద్దరుగా సువార్తకు పనికి పోయే సందర్భాలు ఉన్నాయి. సో జతగా అంటే కలిసి పనిచేసే అనుభవం. ఎపఫ్రోదితుకి మనసు ఉంది, కలిసి పనిచేసే అనుభవం. జతగా మన ఇద్దరం కలిసి పనిచేద్దాం ప్రభు పని, బాగుంది. 2వది. తర్వాత తోడు యోధుడాయన, అది ఇంపార్టెంట్. ఎవరు? బలహీనుడు కాదు, నా తోడి యోధుడు. యోధుడు ఎవరు? సైన్యంలో బలహీనుల్ని చేర్చుకుంటారా, యోధుల్ని చేర్చుకుంటారా? చెప్పండి. తిమోతికి రాస్తూ చెప్తాడు, క్రీస్తు యొక్క మంచి రానువ్వా అని వలె నువ్వు నాతో కూడా నిద్రపో. ఏం చెప్పాడండి బైబిల్లో? క్రీస్తు యొక్క మంచి రానువ్వా అని వలె నాతో కూడా ఫిలప్ చేయండి. క్రీస్తు యొక్క మంచి రానువ్వా అని వలె నాతో కూడా మీరు ఏమండి చదువుకుందామా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చివరి మాట, 3వ వచనం అండి, సారీ. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. క్రీస్తే రానువాడు అంటే సైనికుడు ఎలా ఉంటాడు? శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు, శ్రమను పొందడానికి సిద్ధంగా ఉంటాడు. నాతో కూడా శ్రమ అనుభవించు అంటే శ్రమ అనుభవించడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన వాడు ఎపఫ్రోదితు. నా తోడి యోధుడు అంటే నా తోడి సైనికుడు, నాతో పాటు క్రీస్తు సైన్యంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు, సైన్యంలో యుద్ధం చేయడానికి ముందుగా ఉన్నవాడు. శత్రువు యొక్క ప్రాణమైనా తీయచ్చు, శత్రువు యొక్క చేతిలో ప్రాణాన్నైనా కోల్పోవచ్చు. ఈ రెండింటికి ఇష్టపడిన వాడే యోధుడు.
సువార్త ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని రక్షించగలిగే పనైనా చేయొచ్చు, లేదా ఎదిరింపు వస్తే బెదరకుండా ఉన్నారనుకోండి, వారిని నాశనం చేసి రక్షించవచ్చు దేవుడు. ఒకవేళ శత్రువు చేత చంపబడ్డాం, చేతులు చాచి దేవుడు రా నా కుమారుడా అని సింహాసనం మీద నుండి లేచి మనల్ని పిలుస్తాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చదువుతాం. స్టెఫెన్ చనిపోయినప్పుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న యేసు ప్రభు లేచి నిలబడిన దృశ్యం. ఆయన పిలిచి సాధారణంగా ఆహ్వానిస్తాడు, ఏం జరిగినా మేలే. ఇక్కడ చెప్పాడు, నాతో కూడా శ్రమ అనుభవించేవాడు ఎపఫ్రదీతు. తర్వాత దూత ఏం చేస్తాడు? వర్తమానం తెలియజేస్తాడు. ఒక రాజు ఇంకొక రాజు దగ్గరికి వర్తమానం పంపాలంటే మంచి నమ్మకమైనటువంటి దూతను ఏర్పాటు చేసుకొని ఆ వార్తను ఏ కష్ట పరిస్థితి వచ్చినా ఆ వార్తను చేరవేసి వచ్చేటట్టు చెప్తాడనమాట. దూత పని చాలా కష్టం. వెళ్తూ ఉండేటప్పుడు చంపేయచ్చు, మార్గ మధ్యంలోనే వీడెవడని. వర్తమానం తీసుకొని వచ్చేది అంత కష్టం కాదు. వర్తమానం చాలా చేరవేయడం చాలా కష్టమైనటువంటి పని, దూత పని అంటే. సరే, ఎపఫ్రదీతు మంచి దూత. తర్వాత ఏం చెప్పాడు ఆయన గురించి? చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మీ యొద్దకు పంపాలనుకున్నా, అయితే నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రదీతు. ఎంత బాగుందండి, నా అవసరమునకు ఉపచరించువాడు. ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే చాలా సందర్భాల్లో మన అవసరాలను తీర్చుకునే వాళ్ళంగా ఉంటాం. బాగా ఆలోచించండి, మన అవసరాలను తీర్చుకోవడం గొప్పదనుకుంటున్నారా, ఎదుటి వాళ్ళ అవసరంలో ఉపయోగపడడం గొప్పదనుకుంటున్నారా? ఏది మంచిది చెప్పండి పోనీ? అందరి దగ్గర నుంచి లేదా అందరి ద్వారా మన అవసరాలు తీర్చుకోవడం ఎంత బాగుంటుందో, మనం అందరి అవసరాల్లో ఉపయోగపడ్డం. ఎంతసేపు చెప్తావు బ్రదరు? 1 గంట అయిపోయింది, ఇంకా ఆపేస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? ఆపేస్తే అయిపోయింది, కంగారు లేదు. ఆలోచించండి, అందరి ద్వారా అవసరాలను తీర్చుకోవడం గొప్పదా, అందరి అవసరాల్లో నువ్వు నిలబడడం గొప్పదా? ఏది గొప్పది? అది గొప్పది. ఎవరి అవసరం ఉన్నా నిలబడే వాళ్ళు కావాలి. అందరి ద్వారా నీ అవసరాలు తీర్చుకుంటావు బాగా. కొంతమంది ఉంటారు, అందరూ వాళ్ళ అవసరాలకు ఉపయోగపడాలి. వాళ్ళు కనుక ఏదన్నా పని ఉంది లేదంటే అవసరం ఉంది రండి అంటే, నాకెక్కడ కుదురుతుంది, ఇప్పుడు నాకు చాలా పనులు కదా, ఇప్పుడు చాలా బిజీ అన్నా నేను. అసలు నన్ను కూడా పిలుస్తున్నారా మీరు? నాకు ఎంత పని ఉంటుందో మీకు తెలుసు కదా. ఇట్లా చెప్పి తప్పించుకుంటాం. ఎదుటి వాళ్ళ అవసరాలను తీర్చగలిగే వాడు ఎపఫ్రదీతు. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైనా అవసరం ఉంది, నిస్వార్థంగా పోయి వాళ్ళ అవసరం తీర్చగలిగే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. సంఘం చాలా పటిష్టంగా వృద్ధి చెందుతుంది, చాలా గాఢంగా ఉంటుంది. మీ అవసరంలో నేను ఉపయోగపడాలి, నా అవసరంలో మీరు ఉపయోగపడాలి. అలా ఒకరికొకరు. మళ్ళీ ఇక్కడ స్వార్థం ఉండకూడదండి, నీట్గా అర్థం చేసుకోండి దయచేసి. అందరినీ మన అవసరాలు, కొంతమంది గురించి చెప్తాడు బ్రదరు, ఆయన అసలు నమ్మకండి మీరు, అందరినీ ఆయన అవసరాల కోసం వాడుకుంటాడండి, మళ్ళీ చిట్ట చివరికి ఏం చేస్తాడు? మొత్తం వదిలేసి మిమ్మల్ని ముంచేస్తాడని అని చెప్తారు. ఈ సాక్ష్యం అంతా సంతోషించదగిందేం కాదండి. ఎవరికైనా చేతనైతే నువ్వు ఎవరి అవసరంలోనైనా నిలబడు. నీ అవసరం వస్తే ఒకవేళ నువ్వు చెప్పలేని స్థిరంగా ఉండే ధైర్యంతో ఉండే విశ్వాసం నీకుంటే చెప్పొద్దు. ఒకవేళ ప్రభువే అలాంటి వాళ్ళు నీ దగ్గర తీసుకొస్తే అవసరం తీరుస్తాడు. అది అద్భుతం. అందుకే ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, బక్సింగ్ అంకుల్ ఏ చిన్నది చెయ్యాలన్నా ప్రార్థన చేసి దేవుడు పో అంటే పోతాడు, చెయ్యి అంటే చేస్తాడని. ఇలాంటి ఎగ్జాంపుల్స్లో ఒకటి మనందరికి తెలిసిందే బాగా. ఒక సందర్భం, ఎవరు పేరు తెలియదు కానీ నాకు టూత్ పేస్ట్ అయిపోయింది అంకుల్కి. బర్త్డే గిఫ్ట్గా టూత్ పేస్ట్ వచ్చింది ఆయనకు. ఇది ఎవరు చెప్పారు, ఎవరు తెచ్చారు, అది ఎలా జరిగింది, అదంతా ఒక మిస్టరీ అనమాట. అది దేవుడే కలగజేస్తాడు, దేవుడే చెప్తాడు, దేవుడు అలా తీసుకొని వస్తారు. పలానా వస్తువు అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది? ఆ అయిపోయిన సమయంలో అవసరం తీర్చబడటం ఎంత అద్భుతం కదా. కాబట్టి ఒకవేళ చెప్పలేకపోతే దేవుడు అలాగైనా అవసరాలు తీర్చగలడు, ఆయన తీర్చుటకు సమర్థుడు. ఒకవేళ భౌతికంగా మన అవసరం ఎవరికైనా ఉంది, ఓ 10 నిమిషాలు నిలబడి సహాయం చేద్దాం, తప్పేం లేదండి. దాని ద్వారా ఆ మనిషిని మనం సంపాదించుకోవచ్చు, దాని ద్వారా ఆ మనిషి యొక్క ఆత్మీయ క్షేమాన్ని మనం కలగజేయచ్చు. మన అవసరమే ఎంతసేపు కాదు. నా కోసమే నేను బతకడం వేస్ట్, నా కోసమే నేను బతకడం అయితే వేస్ట్. అందుకే పౌలు అన్నాడు బ్రతుకుట క్రీస్తే అని. ఆయన వల్ల చాలామంది బతుకున్నారు. కాబట్టి మనం కోసం మనం బతికేదొద్దు. ఎవరైనా అవసరంలో ఉంటే పోయి సహాయం చేద్దాం, నా అవసరాలకు ఉపచరించిన. ఇంకొంతమంది ఉంటారు, ఇంతసేపు ఉన్నారండి, కరెక్ట్ అవసరం వచ్చిన టైంలో లేకుండా వెళ్ళిపోయారండి వీళ్ళు అని అంటూ ఉంటారు. అది కూడా ఏం మంచిదేం కాదు. ఎన్ని అవసరాలు ఉన్నా అవసరాలన్నింటిలో నిలబడగలిగేటటువంటి ఇది ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్ ఇప్పుడు చదువుకున్న ఎపఫ్రదీతు గురించి
ఎలాంటి కండిషన్లో ఉన్నాడు ఆయన అంటే 30వ వచనంలో చెప్పాడు, క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండేను గనుక పూర్ణ ఆనందంతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వాళ్ళను ఘనపరచండి అన్నాడు. అట్లాంటి వాళ్ళు యోగ్యులు ఘనతకి. నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభు పని కోసం, పోతే పోని, చావైతే లాభం కదా. నేను అనుకుంటా పౌలు యొక్క ఇంపాక్ట్ ఎపఫ్రోదితు మీద పడింది. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను ప్రభు కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నాడు. అలాగే బతుకుతున్నాడు. దాన్ని చూశాడు. ఎపఫ్రోదితు కూడా అది నేర్చుకున్నాడు. నేను ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధమే. ఇలా ఒకరి ద్వారా ఒకరు ప్రేరేపించబడి అలా బ్రతికితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది కదా. కాబట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేవాళ్ళు కావాలి. దేనికోసం? ప్రభు పని కోసం. అందుకే ప్రభు మత్తయి సువార్తలో రాస్తా వచ్చాడు. మత్తయి, తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. చదువుదామా? 16వ అధ్యాయంలో ఉంది కదండి, చూడండి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకుంటాడు. యేసు ప్రభు కోసం ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నాడు ఎపఫ్రోదితు. దాన్ని దక్కించుకునే వారి జాబితాలోకి వచ్చాడు. జీవగ్రంథంలో ఆయన పేరు స్థిరంగా ఉంటుంది. కాబట్టి మన ప్రాణం ప్రభు పని నిమిత్తం పోగొట్టుకున్నా పర్వాలేదు అనే ఎపఫ్రోదితు లాంటి మనసు మనకుందా? యేసు ప్రభు పని కోసం నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ స్థిరమైన కమిట్మెంట్ ఎప్పుడు మన హృదయంలో ప్రవహించాలి. అప్పుడు దేవుని యొక్క కృప అపారంగా విస్తరించబడి మన పట్ల ఈ ఫిలిప్పీ పౌలు ఎలా రాశాడో ఆ సంగతులన్నింటినీ ఎలా నేర్చుకుంటూ వచ్చినాడో అవి మనలో సార్థకమవుతాయి, పరిపూర్ణమవుతాయి. చివరిగా వివరణ లేదు కానీ 5వది ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానించండి. ఇది చాలా కష్టమైనటువంటి మాట. 3వ అధ్యాయం వివరణ లేదు కానీ సమయం అయిపోయింది కనుక మీరు ఆలోచిస్తారని అనుకుంటున్నాను. 11వ వచనం, 3వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 11వ వచనం. చాలా ఉన్నాయి, అయితే ఒకటి చదువుతున్నా. ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలా పెద్ద మాట ఇది. అయితే మీరు ధ్యానించండి. పౌలు యొక్క మనసు ఏదైనా కానీ దేవుని కోసం అది వదిలేయమన్నా నష్టపరుచుకోమన్నా చివరికి చాలా కఠినమైనటువంటి ఇది పెంట అని ఎంచుకోవాలి పౌలు అంటే దాన్ని పెంటతో సమానంగా ఎంచుకునే చాలా విశాలమైనటువంటి మనసు కలిగిన వాడు పౌలు. కొన్నిటిని మనం హత్తుకుంటాం, కొన్నిటిని ప్రేమిస్తాం, పెంటగా ఎంచవలసిన వాటిని ప్రేమిస్తాం. అందుకే చూడండి 19వ వచనం చాలా బాగా చెప్పాడు కదా. చూడండి, నాశనమే వారి అంతం. నాకు చాలా సిగ్గేస్తూ ఉంటుంది ఈ మాట చెప్పాలంటే. సిగ్గుపడుతూనే చెప్తున్నా. సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయపడుతూ ఉంటాం. అరే పెంటగా ఎంచండి వీటినంటే వాటిని హత్తుకుంటూ ఉంటాం. ప్రశస్తమైనవి ఇవి హత్తుకోండి అంటే వాటిని పడేస్తూ ఉంటాం. ముత్యాల లాంటి మాటలు పందుల దగ్గర పడేద్దని ప్రభు చెప్పినట్టు వాటిని పడేస్తూ ఉంటాం. పెంటైన వాటిని హత్తుకుంటాం. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడతాం, అతిశయపడవలసిన వాటి యందు సిగ్గుపడతా ఉంటాం. అందుకే పౌలు చాలా నిర్దాక్షిణ్యంగా ఈ మాట రాశాడు. తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసుంచే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది కదా. అందుకోసమనే వాటిని ఎందే అతిశయపడతా ఉంటారు. అవే కావాలనుకుంటూ ఉంటారు. భూమి మీదనే స్థిరం శాశ్వతం అనుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడెక్కడో ఏదేదో సంపాదిస్తూ ఉంటారు. ఏం సంపాదించారో చెప్పకుండానే చచ్చిపోతారు పాపం. చివరికి ఎక్కడుందో కూడా తెలుసుకోలేరు కొంతమంది. అయితే ఏమేం చేశారంటే ఏదేదో చేశారు, ఎక్కడ వివరాలంటే తెలియవు. అది వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు, వేరే వాళ్ళ సొంతం అయిపోతుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సంగతులు వింటూ ఉంటే. అతిశయపడవలసినవి దేవుని యందే ఏదన్నా ఉంది అంటే, సిగ్గుపడవలసినవి చాలా ఉన్నాయి. పెంటతో సమానంగా ఎంచుకునే విషయాల పట్ల అతిశయపడితే సిగ్గుపడాలి. ఈ లోకంలో ఉన్నదంతా లాభమా, దాన్ని కూడా నష్టంగా ఎంచుకుంటున్నా. ఏదేది నాకు లాభకరంలో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం పెంట. ఈ అనుభవంలోకి రావాలి మనందరం.
ఇంకా 2 ఉన్నాయి, సమయం అయిపోయింది కనుక చెప్పడం లేదు. ప్రభు చిత్తం అయితే మరొకసారి చూద్దాం. ఇప్పుడు మనం పరీక్ష చేసుకుందాం, ఈ 5 మాటలని ఆలోచిద్దాం. క్రీస్తే 2:5 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నాం. క్రీస్తేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తేసు మనస్సు మనం కలిగి ఉండాలి. రెండవది మనం చదివాం ఫిలిప్పీ 1:21లో, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. యేసు ప్రభు లాగా, లేదా యేసు ప్రభు కోసం మన బ్రతుకు యేసు ప్రభు కోసమే బతకాలి, పౌలు లాగా. మూడోది మనం చదివాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:20లో, తిమోతిని గురించి రాస్తూ, నిజముగా మీ క్షేమం విషయమై చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. సంఘ క్షేమం కోసం చింతించేవారు కావాలి తిమోతిలాగా. అలా మనం ఉన్నామా లేదా ఆలోచిద్దాం. 4వది మనం చదివాం 2వ అధ్యాయం 30వ వచనంలో, ఎపఫ్రొదితు గురించి రాస్తూ, ప్రభు పని నిమిత్తం, క్రీస్తు పని నిమిత్తం అతడు చావునకు సిద్ధమై ఉండెను. చాలా గొప్ప సాక్ష్యం అయింది. అలాంటి ప్రభు కోసం తెగింపుతో చావడానికైనా ప్రభు పని కోసం సిద్ధంగా ఉన్నాను, ఇలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు 5వ చివరిగా చదివాం, సమస్తమును నష్టంగా, ఫిలిప్పీ 2:13లో మనం 11లో చదివాము, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉన్నా. ఏవి లాభమో పెంట, ఏది లాభమో నష్టం, నాకేవి లాభమో అని అనుకుంటున్నానో వాటన్నిటినీ నేను ఇలా ఎంచుతూ ఉన్నానని పౌలు చెప్పాడు. సిగ్గుపడవలసిన వాటి యందు సిగ్గుపడుతూ ఉన్నా, అతిశయించవలసిన వాటి యందు అతిశయిస్తూ ఉన్నా. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఫిలిప్పీ సంఘంలో ఉండే వాళ్ళ విషయం రాస్తూ, సిగ్గుపడవలసిన వాటిలో అతిశయపడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది పౌలు లాంటి వాళ్ళకు. కాబట్టి మనం కూడా చాలాసార్లు పెంట ఇది ఎంచుకోండి అన్నప్పుడు వాటిని చూసి చాలా అతిశయపడుతూ ఉంటాం, సిగ్గుపడాల్సినటువంటి అంశం. కాబట్టి మనల్ని మనం యోబు అన్నట్టు, ఏ విషయంలో నేను తప్పిపోతినో నాకు తెలియచేయండి, నేను పరీక్షించుకుంటా. ఆ మాట మన మాట అయి ఉండి పరీక్షించుకొని ఈ మనలో పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.